హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీతో ఒక కొత్త విషయం గురించి మాట్లాడదామని అయితే వచ్చేసాను. అదేంటనుకుంటున్నారా? నిన్న సాయంత్రం అంటే 9th మార్చ్ 2025 నిన్న యష్మి గౌడ గారైతే లైవ్ ఇన్స్టాగ్రామ్ లైవ్లో అయితే చాట్ చేశారు. చాలామందికి తెలుసు, బట్ చాలామంది మేబీ రీచ్ అవ్వలేకపోయారేమో. కానీ నిన్న లైవ్ అయితే జరిగింది. సో ఎంతమంది దాంట్లో పార్టిసిపేట్ చేశారో ఈ వీడియో చూసిన తర్వాత కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మీరేమైనా క్వశ్చన్స్ అడిగారో కూడా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే నేను కూడా చిన్న పనుండి బయటకు వెళ్ళాను. సో నేను కూడా లాస్ట్లో అయితే జాయిన్ అయ్యానండి. కానీ నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ యష్మిని లైవ్లో చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో అలాగే తను చెప్పిన చాలా మంచి విషయాల గురించి కూడా మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే, చాలామంది ఇన్స్టాగ్రామ్ పేజ్లో రకరకాల వాళ్ళ అకౌంట్స్తో వేరే వాళ్ళు క్రియేట్ చేసుకొని బ్యాడ్ మెసేజెస్ వేరే వాళ్ళకి పంపించడము. ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు, తనకి మధ్య ఏదో ఫైటింగ్ జరుగుతున్నట్టు, అంటే వీళ్ళ ఫ్యాన్స్ మీద వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళకి ఇట్లాంటివి బ్యాడ్ కమెంట్స్ పెట్టడము ఇట్లా చేస్తున్నారు. సో అట్లాంటివన్నీ చేయొద్దు అని చెప్పేసి యష్మి గారు అయితే చాలా రిక్వెస్ట్ చేశారు. సో ఇట్లాంటివన్నీ ఆపేసేయండి. సో గేమ్ ఈజ్ గేమ్ అయిపోయింది. బిగ్ బాస్ 8 అనేది క్లోజ్ అయిపోయింది. సో వాళ్ళంతా బాగానే ఉన్నారు. సో ఫ్యాన్స్ అనే వాళ్ళైతే కొట్టుకోవద్దు, ఇలాంటివైతే క్రియేట్ చేయొద్దు అని చెప్పేసి తనైతే చెప్తుంది. అలాగే నిఖిల్ ఫ్రెండ్షిప్ గురించి కూడా చాలామంది అడిగారు. సో తనైతే చాలా క్లారిటీగా చెప్పేసిందండి. అక్కడ జరిగినవి మళ్ళీ బయటకు వచ్చి రిపీట్ అంటే, ఇప్పుడు కొన్ని 100 డేస్లో ఎన్నో జరుగుతాయి. ఇష్టం కలగచ్చు, మరి అది తగ్గిపోవచ్చు, ఏమైనా జరగచ్చు. సో మనం చూసేది వేరు, అక్కడ మనకు చూపించేది వేరు, జరిగేది వేరు. సో చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. బట్ బయటకు వచ్చిన తర్వాత మేము ఒక మంచి ఫ్రెండ్స్, ప్రేరణ, పృథ్వీ, యష్మి, ఇప్పుడు మన విష్ణుప్రియ, వీళ్ళంతా నాకు ఎలాగో, సో నిఖిల్ కూడా నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్. అలాగే మీరు చూడండి, ఎడిట్ చేసేవాళ్ళు కానీ, ఫొటోస్ పెట్టేవాళ్ళు కానీ, కమెంట్స్ చేసేవాళ్ళు కానీ, ఏమైనా కానీ ఎట్లా చేయాలంటే ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్తో ఉండే ఫొటోస్ అట్లాంటివే పెట్టండి. సో మరి మా ఇద్దరి మధ్యలో ఇంకేమీ లేదండి. ఎందుకంటే తనకు ఒక మంచి లైఫ్ ఉంది, డిఫరెంట్ లైఫ్, నాకు వేరే లైఫ్ ఉంది. సో మా ఇద్దరిని కంపేర్ అయితే చేయొద్దు, మంచి ఫ్రెండ్స్గానే మేము ఉన్నాము అని చెప్పేసి తనైతే చాలా క్లియర్గా చెప్పేసింది. ఎందుకంటే చాలా విని పాపం తను కూడా చాలా విజిగా అయిపోయినట్టుంది. సో అదైతే క్లియర్గా చెప్పింది. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్గా మీరు ఏం ఎడిట్ చేసినా నాకు హ్యాపీయే, నేను కూడా చూస్తాను, బట్ దానికి మించి ఇంకా ఏమీ చేయొద్దు అని తను క్లియర్గా చెప్పేసింది. సో అలాగే నాతో నేనైతే మన పృథ్వీతో, ప్రేరణతో ఎలా అయితే మీరు ఫొటోస్ ఎడిట్ చేస్తారో అవి చూసి కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పేసి తనైతే చెప్పింది. అలాగే వీళ్ళందరితో నా బాండింగ్ ఎప్పటికీ మారదు, నేనైతే చాలా హ్యాపీగా ఈవెంట్స్ చేసుకుంటున్నాను. సో చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే మీ అందరితో ఎలా లైవ్ చాట్లో ఏం మాట్లాడాలో తెలియక ఇన్ని రోజులు నేను మాట్లాడలేదని కూడా చెప్పింది. అలాగే కిరాక్ బాయ్స్ అండ్ కిరాక్ గర్ల్స్ ఆ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారని చాలామంది అడిగారు. సో అదైతే చేయట్లేదంట, కొన్ని పేమెంట్ ఇష్యూస్ వల్ల తను చేయట్లేదని కూడా చెప్పేసింది. సో మనమైతే ఇంకా తన కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తను క్లియర్గా చెప్పింది మేబీ దాంట్లో పార్టిసిపేట్ చేయట్లేదని. సో మన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ వస్తుంది అనే కళ అంతా కొంచెం డిసప్పాయింట్మెంట్గా అనిపించింది నాకు కూడా, రావట్లేదని. బట్ వాళ్ళ ఇష్యూస్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి తనైతే కిరాక్ బాయ్స్కి కిరాక్ గర్ల్స్కి రావట్లేదు. సో ఇంకోటి, ఒక మంచి ప్రాజెక్ట్తో మీ అందరి ముందుకి త్వరలో వస్తానని కూడా చెప్పింది. అలాంటిది చూస్తున్నాను, సో ఇంకా కన్ఫామ్ అయితే కాలేదని చెప్పింది. సో మంచి ప్రాజెక్టు, మంచి సీరియల్స్ తనకైతే దొరకాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా తనైతే చాలా అంటే చాలా మంచి అమ్మాయి అండి. ఎవ్వరు తన గురించి తప్పుగా మాట్లాడద్దు. అలాగే ఆఫ్టర్ 6 అనేది కూడా తనైతే చెప్పింది. చాలామంది అవి కూడా కమెంట్స్ చేస్తున్నారు. సో తనైతే చాలా క్లియర్గా చెప్పింది, అది ఏదో సరదాగా చెప్పిన ఒక చిన్న విషయం అండి. నేనైతే
ఎక్కువ డ్రింక్ చేయను. జస్ట్ డ్రింకింగ్ అనేది జస్ట్ వాళ్ళకి నార్మల్. సో అంతేకాని అదేమో ఎక్కువైపోయి నేను ఏదో చేసే అమ్మాయినైతే కాదు. సో దాని గురించి ఎక్కువ కమెంట్స్ చేయొద్దని కూడా తను చెప్పింది. సో ఇంకెవ్వరు అట్లాంటి కమెంట్స్ చేయొద్దు. ఎందుకంటే తను చాలా హానెస్ట్గా ఆ విషయాన్ని ఒప్పుకునింది. చాలామంది సెలబ్రిటీస్ అయితే ఒప్పుకోరండి, కానీ తనైతే ఏది దాచకూడదనే ఒక మంచి వ్యక్తి తను కాబట్టి తను అన్నీ చాలా క్లియర్గా అయితే మాట్లాడుతుంది. సో అందుకని మనం కూడా తనని ఇబ్బంది పెట్టకుండా ఆ విషయం గురించి ఎక్కువ మాట్లాడకుండా తను లైఫ్లో మంచి సక్సెస్ని చూడాలని, తనకున్న ఇంకా పేరుని మంచిగా సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. మంచి ప్రాజెక్ట్స్ తనకు రావాలి, మంచి సీరియల్ చేయాలి, మనందరినీ అలరించాలి, హ్యాపీగా ఉంచాలి, తను హ్యాపీగా ఉండాలి. ఆల్ ద బెస్ట్ మగలే. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మగలే. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.